ఓహో! 'ఎంతన్ బేబీ' తమిళ్‌లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. హీరో విష్ణు విశాల్ తమ్ముడు రుద్ర హీరోగా అరంగేట్రం చేస్తూ తీసిన సినిమా ఇది. ఈ మూవీ విశేషాలు తెలుసుకునే ముందు మన ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్‌తో పాటు కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. ఇందులో విశాల్ కూడా గెస్ట్ రోల్‌లో కనిపిస్తాడు. కథ విషయానికొస్తే అశ్విన్ చిన్నప్పుడే చీటికి మాటికి తన అమ్మానాన్నలు పోట్లాడుకోవడం చూసి, తన జీవితంలోకి వచ్చే అమ్మాయి మాత్రం తనతో అస్సలు పోట్లాడొద్దని, అలాంటి అమ్మాయినే చేసుకోవాలని ఫిక్స్ అయిపోతాడు. ఇలా మొదలైన అశ్విన్ జీవితంలోని స్కూల్ దశ, ఇంజినీరింగ్ చదువుకునే దశ, అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఈ 3 టైమ్ లైన్‌లో జరిగిన లవ్ స్టోరీని చూపిస్తారు. చివరగా చూసిన మీరాతో మాత్రం నిజమైన ప్రేమగా గుర్తిస్తాడు. కానీ అది బ్రేకప్ అవుతుంది. అసిస్టెంట్ నుండి డైరెక్టర్‌గా మారాలనుకున్న అశ్విన్ తన రియల్ లైఫ్ లవ్ స్టోరీ చెప్పి హీరో విష్ణు విశాల్‌ను ఒప్పిస్తాడు. అతని కథ విన్న హీరో బ్రేకప్ తర్వాత ఏమైంది అంటే, ఇంతవరకే జరిగింది సార్ అంటాడు. కానీ బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిందంటాడు. దానికి హీరో విష్ణు విశాల్ నువ్వు మీరాను కలిసి మిగతా సెకండ్ హాఫ్‌కు కావాల్సిన కథను ప్రిపేర్ చేస్తే నీకు అవకాశం ఇస్తా అంటాడు. అలా అశ్విన్ మీరాను కలిశాడా? తనలో ఉన్న ఈగోను తగ్గించుకున్నాడా? చివరికి అశ్విన్ మీరా ఒకటయ్యారా? డైరెక్టర్ కావాలనుకున్న తన కలను నెరవేర్చుకున్నాడా అనేది మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న 'ఓహో ఎంతన్ బేబీ' మూవీ చూడాల్సిందే. తెలుగులో కూడా అవైలబుల్‌లో ఉంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీలో ఎమోషనల్‌గా అంటించేసే సీన్లు పెద్దగా లేవు. కొత్త కథ ఏం కాదు. పెద్దగా ట్విస్టులు గానీ, హుక్ చేసే పాయింట్స్ గానీ లేవు. కానీ యూత్‌కు మాత్రం నచ్చొచ్చు. ఎందుకంటే పూర్తిగా యంగ్ ఏజ్‌లో జరిగే ప్రేమ కథ. కొన్ని చోట్ల కామెడీ పర్లేదు. హీరో విష్ణు విశాల్ స్పెషల్ అపియరెన్స్ కలిసొచ్చే అంశమే. రుద్ర హీరోగా పర్లేదు. యాక్టింగ్‌లో ఈజ్ ఉంది. మిథిలా పార్కర్ మీరాగా బాగా చేసింది. సపోర్టింగ్ క్యారెక్టర్‌లో చేసిన కరుణాకరన్ గాని, మిగతా నటీనటులు బాగానే చేశారు. తమిళ దర్శకుడు మిస్కిన్ ఈ సినిమాలో నిజ జీవిత పాత్రను చేశాడు. సంగీతం సోసోగా ఉంది. పాటలు అంతగా బాలేవు. పాటల్లో తెలుగు లిరిక్స్ సూట్ అవ్వలేదు. నా వరకు నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2/5. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.